నమస్తే వెల్కమ్ టు ఐనిస్. చూడ్డానికి ఎంతో అందంగా ఆహ్లాదకరంగా కనిపించే ఓ స్విమ్మింగ్ పూల్ ప్రాణాలను తోడేసే ముచ్చి కుప్పంగా మారింది. ప్రకృతి సోయగాల నడుమ ఉన్న ఆ కొలనులో అడుగు పెడితే ఇక ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందేనట. ఇప్పటి వరకు 21 మందికి పైగా ఆ నీళ్ళల్లో పడి చనిపోయారు. కొందరి డెడ్ బాడీస్ ఇప్పటికీ దొరకలేదు. అసలు ఏముంది ఆ కొలనులో? అదొక సహజ మృత్యు ద్వారమా, లేక స్థానికులు చెప్తున్నట్టు అక్కడ ఓ దయ్యం తన ప్రియుడి కోసం అమాయకులను బలి తీసుకుంటోందా? ఈ డెవిల్స్ ఫుల్ మిస్టరీపై ఓ లుక్ ఇద్దాం. ఆస్ట్రేలియాలో క్వీన్స్లాండ్ లో ఉన్న ఈ ప్రదేశం పేరు బబిందా బౌల్డర్స్ పూల్. చూడ్డానికి ఎంత అందంగా ఉందో కదూ. పచ్చని చెట్లు, వాటి మధ్యలో స్వచ్ఛమైన నీరు. ఆహా, చూడ్డానికి 2 కళ్ళు చాలవు. కానీ ఈ అందమే యమపాసం. ఈ నేచర్ బ్యూటీని ఓ డెత్ ట్రాప్. అవును, మీరు విన్నది నిజమే. 1959 నుంచి ఇప్పటి వరకు ఈ కొలనులో పడి సుమారు 21 మందికి పైగా చనిపోయారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కొన్ని డెడ్ బాడీస్ అయితే అసలు దొరకనే లేదు. ఇక్కడి రాళ్ల మధ్య నీటి ప్రవాహం అంత చిక్కని మిస్టరీ. ఉన్నట్టుండి నీటి మట్టం పెరుగుతుంది, అకస్మాత్తుగా తగ్గిపోతుంది. పైగా ఆ రాళ్ల కింద లోతైన గుంతలుంటాయి. వాటిలో ఇరుక్కుని ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ వరుస మరణాల వెనుక ఓ హడలెత్తించే విషాద ప్రేమ గాథ ఉందని స్థానికులు నమ్ముతారు. కొన్నేళ్ల క్రితం ఇడించి తెగకు చెందిన ఊలానా అనే అందమైన యువతి తమ జాతి పెద్ద వరుణును వివాహం చేసుకుంది. కానీ పెళ్లైన కొన్నాళ్లకే డైగా అనే మరో తెగ యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయం బయటపడడంతో అవమానం తట్టుకోలేక ఊలానా ఇదే కొలనులో దూకి ఆత్మహత్య చేసుకుంది. తన కోసం అరుస్తున్న ఊలానాను చూసి డైగా కూడా ఆమెను అనుసరించాడు. తన ప్రియుడు చనిపోవడాన్ని కళ్ళారా చూసిన ఊలానా ఆత్మ ఆ కొలనులోనే బందీ అయిపోయిందని, తన ప్రియుడి కోసం వచ్చిపోయే వారిలో ఒకరిని ఎంచుకుని బలి తీసుకుంటుందని నమ్ముతారు. అంతేకాదు, 1940లో జాన్ డొమినిక్ అనే బాలుడు ఇక్కడ చనిపోతే అతని కుటుంబం ఓ స్మారక ఫలకాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఫలకాన్ని తన్నిన ఓ యువకుడు ఆ తర్వాత మిస్సింగ్ అయ్యాడని, డొమినిక్ ఆత్మే అతని లాక్కెళ్లిందని మరో హారర్ స్టోరీ ప్రచారంలో ఉంది. ఒకానొక సాయంత్రం నీళ్లు అనకొండలా పైకి లేచి ఓ జంటను లాక్కెళ్లడం కళ్లారా చూశానని ఓ వ్యక్తి చెప్పడంతో ఈ కొలనుపై భయం మరింత పెరిగిపోయింది. శాస్త్రీయ కారణాలు ఏమైనా స్థానిక గాథల్లో నిజమెంతున్నా బబిందా బౌల్డర్స్ పూల్ మాత్రం అంత చిక్కని మిస్టరీగా ఓ డెడ్లీ టూరిస్ట్ స్పాట్ గా మిగిలిపోయింది.